రేపే కార్తీక పౌర్ణమి. కార్తీక శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎంతో మహిమాన్వితమైన రోజు, శక్తివంతమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. 1 గంటలో కష్టాలు, బాధలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. 1000 కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి, నూతన ఉల్లాసము వస్తాయి. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని మిమ్మల్ని వరిస్తుంది. శివానుగ్రహం మీ మీద ఉంటుంది. మరి కార్తీక పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్రానికి సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణిమ, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగను జరుపుకుంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 సంవత్సరాల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నింటిలోనూ పరమ పవిత్రమైన మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివునికి విష్ణువు వాళ్ళిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పౌర్ణమి నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లు ఉన్నాయి. ఈ రోజున రాసలీల మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులు అయిన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం ఇది. నీటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవడం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెబుతుంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దేనినే తల స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయటం కుదరని వారు నదులలో, చెరువులలో, కాలువలలో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు ఇవేమీ మాకు కుదరదు అనుకునేవారు
ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు ఆకులను కానీ, పిడికెడు ఉసిరి ఆకులను కానీ లేదా చిటికెడు విభూదిని కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే 5 మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఆకులు దొరకని వారు కొన్ని ఉసిరి ఆకులను, అంటే ఉసిరి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆకులను కొన్ని తెచ్చుకొని లైట్గా నలిపేసి బకెట్ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇవేమీ దొరకని వారు చిటికెడు విభూదిని నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ, ఉసిరి ఆకులను కానీ, విభూదిని కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే నీటి ద్వారా సమస్త పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. 1 గంటలో కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. 1000 కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. అపర కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేయటం ద్వారా మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది, నూతన ఉల్లాసము వస్తుంది. కాబట్టి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం ఈ విధంగా స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదువుకొని, ఈ శ్లోకం చదవటం రానివారు 3 సార్లు గంగా 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 అని అనుకోండి. కనుక కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.